రైట్ విజయానంద్ గారు ప్రధానంగా మనం చూసుకుంటున్నాం ఓట్ల లెక్కింపు సరళి కొనసాగుతుంది. రిజల్ట్ రావడానికి కూడా ఇంకో గంట ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే హుజరాబాద్ సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా తీసుకున్న అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్ సంబంధించి భద్రత పర్యవేక్షణలో ఉంటుంది. మొత్తానికి అంత నిర్లక్ష్య ధోరణి ఎందుకో చాలామంది భవితవ్యం తేలే అవకాశం ఉంది. చాలామంది రిజల్ట్ సంబంధించినటువంటి అక్కడ బ్యాలెట్ బాక్స్కి సంబంధించినటువంటి అందులో దాచిపెట్టినటువంటి అంశం అక్కడ సెక్యూరిటీ నిర్లక్ష్యం అనుకోవాలా, అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా, ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకోసం అనుకోవాలి వీళ్ళది? గుడ్ మార్నింగ్ టీవీ వీక్షకులకు. మీకు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మనకు మొదలైనప్పటి నుంచి చూస్తే ఎన్నికల సంఘము అన్ని సందర్భాల్లో కూడా చాలా నిర్లక్ష్య ధోరణితో వైఫల్యాలతో కూడుకొని నడుస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతున్నది. చాలా చోట్ల ఎన్నికల నిర్వహణలో చాలా వైఫల్యాలు మనం గమనిస్తున్నాము. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేకపోవడము, రెండోది కొంత గవర్నమెంట్కి అనుకూలంగా ఎన్నికల సంఘము వ్యవహరించినట్టుగా మనకు స్పష్టంగా ఎక్కడైనా అంటే కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కానీ తర్వాత నిర్వహణ విధానాలు ఇప్పుడు తాళం చేయి దొరకపోతే ఒక అనుమానాలు రావడం ప్రతిపక్ష పార్టీలకి. రెండోది మొన్న ఒక దగ్గర బ్యాలెట్ బాక్సులు బయట దొరికినాయి. ఇట్లాంటి ధోరణిని వాళ్ళు కలిగిస్తూ ఉండడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. ఎన్నికల సంఘము అంటే ప్రజల జీవితాలకు ముఖ్యమైనటువంటివి ఎన్నికలు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆ నిర్వహణ నిష్పక్షపాతంగా తర్వాత మళ్ళీ అడ్మినిస్ట్రేషన్లో చాలా చాకచక్యంగా జాగ్రత్తగా లోపాలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ ఎన్నికల సంఘాన్ని మనం ఈ ఎన్నికల నిర్వహణ చూస్తే ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. తర్వాత కాంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ, తర్వాత ఎన్నికల నియమాలను వైలేట్ చేసినప్పటికీ కూడా ఈ ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోవడం, డైరెక్ట్గా అధికారులను ఎన్నికల నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించి వాళ్ళను చాలా నానా రకాల బూతులు తిడుతూ భయపెట్టిస్తూ బెదిరిస్తూ పోతున్నటువంటి సందర్భాల్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇలాంటివన్నీ చూస్తే ఏమవుతుందంటే కొంత పక్షపాత ధోరణి, తర్వాత అసమర్థత, నిర్వహణ లోపాలతోటి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తుంది ఎన్నికల సంఘం. ఇది ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో ఒక వాస్తవ ఫలితాలకి అనుకూలంగా ఉండకపోవడము, వాస్తవాలకు దూరంగా రిజల్ట్స్ రావడం లాంటి వాటికి అవకాశాలు ఇస్తాయి. ఈ ధోరణి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా తర్వాత నిజాయితీతో పనిచేసే అధికారులను ఉంచాలి. తర్వాత చాలా ఎన్నికల సంఘం చేతికి ఎప్పుడైతే అధికారం పోతుందో అప్పటి నుంచి వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా తమ అధికారాలను కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఈ ఎన్నికల సంఘం లాంటి వ్యవస్థలు కూడా కొంత లోపభూయిష్టంగా, రాజ్యాంగ వ్యవస్థలు కూడా కొంత లోపభూయిష్టంగా నడుస్తున్న తీరును మనం గమనిస్తున్నాము. సో అధికారులు కూడా, మంత్రులు ఎట్లా అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినారు, అలాంటి అధికారులే ఇప్పుడు ఎన్నికల సంఘంలో కూడా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళు దుడ్డు చేత పట్టుకొని మందను మలుపుకపోతున్న తీరుగా మనకు ప్రజల అభిప్రాయాలు, నిజమైన అభిప్రాయాలు వ్యక్తం కానప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుంది. ఈ ధోరణులు మంచివి కావని అయితే నేను చెప్పగలను. రైట్ విజయానంద్ గారు, ముఖ్యంగా చూసుకుంటాం ఏదైతే ఇబ్రహీంపట్నంకి సంబంధించి ఇబ్రహీంపట్నం మున్సిపల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముందంజలు ఉంది, 12 వార్డులో ఒక వార్డు కూడా ఆల్రెడీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మనకు అందుతున్నాయి. విజయ్ గారు, మొత్తానికి అటు ఇబ్రహీంపట్నంలో ఒక వార్డులో గెలిచారు, అలాగే గట్టపోతరంలో కూడా చాలా చోట్ల చాలా వార్డులో కూడా ముందంజలు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. తొలి ఫలితాలే కాబట్టి వార్డుల సంఖ్య చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వార్డులకు సంబంధించినటువంటి ఎన్ని వార్డులు, అందులో వస్తున్నటువంటి ఓట్లనే ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఎన్నికల్లో ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఉన్న రాజకీయ పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతున్నటువంటి సిచ్యువేషన్. ఎలక్షన్ కమిషన్, పోలీసు, ఇతర ఉన్నతాధికారులు రకరకాల ప్రలోభాలు పెట్టేటువంటిది, డబ్బు అడ్వాంటేజెస్, ఎలక్షన్లు ఇవన్నీ ప్రభావితం చేస్తున్నటువంటి దశలో ఎలక్షన్లు ఓటింగ్ ఏ రకంగా, ఎంత మార్జిన్లో గెలుస్తున్నారు, ఎన్ని ఓట్లు ఎవరికి వస్తున్నాయి, ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత, ఎన్ని వార్డులు గెలిచిన తర్వాత ఈ వార్డులు ఉంటారా, ఇతర పార్టీలలోకి వెళ్తారా అనేది కూడా
తర్వాత వస్తున్నటువంటి ప్రశ్న. అందుకే ఇవన్నీ ఒక రాజకీయ వ్యవస్థకు సంబంధించిన రాజకీయ పార్టీ బలాబలాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడవు. కానీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పడ్డది, ఓటింగ్ శాతం ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేది చాలా కీలకంగా ఉండే అవసరం. దాన్ని పట్టుకొని అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో వచ్చిన మార్పులలో ఎలక్షన్లో ఈ సీట్లతోటి ఇన్ని మున్సిపాలిటీలు వీళ్ళకి వచ్చినాయి, ఇన్ని కార్పొరేషన్లు వీళ్ళకి వచ్చినాయి అనే దాంతో రాజకీయంగా అంచనా. అదొక టెక్నికల్గా వాళ్ళ అధికారం చెలాయించడానికి ఎమ్మెల్యేలనే తీసుకుంటున్నటువంటి దశలో వార్డు మెంబర్లు, డివిజన్ కార్పొరేటర్లు మారడం అనేది సహసిద్ధమైనటువంటి ప్రక్రియలాగా మారిపోయింది. జనరల్గా అట్లాంటి గతంలో ఒక వార్డు మెంబరు, సర్పంచ్ గుర్తు లేకుండా మారితేనే ఒక పెద్ద చర్చ పెద్ద తప్పుగా భావించినటువంటి రోజుల నుంచి ఇప్పుడు మారకపోతే తప్ప అనేటట్టు వచ్చినటువంటి పరిస్థితులలో ఓటు పార్టీ గుర్తు మీద జరిగినటువంటి ఆ గుర్తు మీద ఎన్ని ఓట్లు పడ్డాయి అనేదే చాలా కీలకంగా అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వ్యక్తులని పరిగణలోకి తీసుకోకుండా ఓట్లనే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని అన్ని వార్డులకు సంబంధించి కొత్తగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్స్. ఇప్పుడు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కేసినటువంటిది. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా అట్లనే పోస్టల్ బ్యాలెట్స్ కొన్ని తక్కువ ఉన్న చోట్ల వచ్చినటువంటి, కొన్ని మామూలు కౌంటింగ్ కూడా అవుతున్నటువంటి, కట్టలు కట్టి దానికి సంబంధించినటువంటి ఈ ఫలితాలు ఈవినింగ్ వరకు అయితేనే మధ్యాహ్నం తర్వాత ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరింత విశ్లేషణ చేసుకునే ఉంటుంది. ఏ విశ్లేషణ చేసినా ఎట్లా చేసినా సంఖ్యను బట్టి మాకు ఇన్ని మున్సిపాలిటీలు వచ్చినాయి అని అధికార పార్టీ చెప్పుకుంటే జనరల్ అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు ఇటు తీసుకోవడం వల్ల కూడా కొంతమందిని అప్పుడే బస్సులలో క్యాంపులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్, ముఖ్యంగా అధికార పార్టీ కూడా క్యాంపులు పెట్టడం అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ వార్డులకు సంబంధించినటువంటి ఎన్ని వార్డులు సంఖ్య, ఓట్ల సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటే మనకు మరింత రాజకీయ అవగాహన. విజయానంద గారు, ప్రధానంగా ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే క్యాంపులు నిర్వహించడం, లేకుంటే ఇట్లా వేరే వేరే చోట్లకు అభ్యర్థుల్ని తరలించడం అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసారా? అసలు ఏంటి అసలు ఇలా మనం ఆలోచించవచ్చు. ఒకటి ఏంటిదంటే అధికార పార్టీకి కూడా బయటకి ఎంత చెప్పినా వాళ్లకు ఖచ్చితంగా మనము రేపు అధికారంలో అన్ని మున్సిపాలిటీలోకి వస్తామనేటువంటి ఒక నమ్మకం లేనితనం ఒకటి. క్యాంపులు పెట్టడం వెనకాల ఏంటంటే అంటే కంప్లీట్ మెజారిటీ సీట్లు అంతటా వచ్చేటువంటి పరిస్థితి లేదు. హంగ్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. రెండోది ఏంటంటే రాజకీయ పార్టీల్లో నాయకుల్లో నిజాయితీ లేదు. అంటే పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాడు కూడా రేపు పొద్దుగాల ఎవరికి మద్దతు ఇస్తారు అనేది, టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి అమ్ముకునే ప్రక్రియ అని ఒక విషయం బయటకు వస్తున్నప్పుడు రేపు గెలిచిన తర్వాత నా స్వార్థము, నా అవసరాలు, నా పదవి, నా హోదా అనే అంశం మీదనే పోతున్నారు తప్ప పార్టీ కార్యకర్తలు నా వెంట ఉన్నారు, నన్ను నడిపించిండ్రు, ఇవాళ వాళ్ళు నాకు ద్రోహం చేస్తే నేను గెలిచేవాడిని కాదు అని ఏ పార్టీ అభ్యర్థి అయినా ఆ పార్టీ పట్ల కమిట్మెంట్గా ఉండనటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఎమ్మెల్యేలనే చూస్తున్నాం కదండి తెలంగాణలో, దురదృష్టం. సో ఈ సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ కూడా భయపడుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇవాళ అధికార పార్టీకి ఇచ్చిందని చెప్పవచ్చు. అంతటా కూడా దాదాపు మంచి ఫిగర్, 2 అంకెల ఫిగర్, ఒక్కొక్క దగ్గర 3 అంకెల ఫిగర్ దాకా టచ్ చేస్తూ వస్తున్నది. అంటే పెద్ద 60 వార్డులు ఉన్న చోట్ల అయితే 2 అంకెల ఫిగర్ టచ్ చేయడం అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇండిపెండెంట్లు ఇక్కడ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉంటాయి. మున్సిపాలిటీలో క్యాంపులు పెట్టడానికి అదొక ప్రధాన కారణము. ఇండిపెండెంట్లు అనే వాళ్ళు రెబల్స్ గా ఆయా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు రేపు పొద్దుగల వాళ్ళు ఎటు స్టాండ్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి కూడా మున్సిపాలిటీ ఎవరికి ఆవేశం అవుతుంది అనేది ఆధారపడి ఉంటది. కాబట్టి తప్పకుండా అందరూ క్యాంపులు పెట్టుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పటికే అందరూ ఎక్కడికక్కడికి తరలించుతున్నారు. కొంతమంది అభ్యర్థులు అలా ఈజర్తో మేము గెలుస్తామా ఓడతామా అని ఇప్పుడు కొంత ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు గెలిస్తే కూడా వాళ్ళు ఎటు జంప్ అవుతారో తెలియదు. సో అంత గందరగోళ వాతావరణము. అంటే ఈ ఎన్నికలు అనేటివి ప్రజలు ఒకవైపు ఓటు వేస్తే ఇంకెవరో అధికారంలోకి వచ్చేటువంటి ప్రమాదాలు కూడా సూచిస్తాయి ఒక్కొక్కసారి ఈ విధానాల వల్ల. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణ అంతటా రేపు కొనసాగబోతుంది మున్సిపల్ ఎన్నికలలో. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు కొంత 1-2 ఫలితాలు మనకు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న అధికార పార్టీకి ఎట్లయినా కొద్దిగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుందండి.
అంటే ముఖ్యంగా విజయానంద్ గారు ఇదే కాదు, అంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఏదైతే ప్రస్తావించాల్సింది ఏదైతే ఎమ్మెల్యేల అంశం కావచ్చు, లేకుంటే ఒక పార్టీ మీద ఒక సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తి ఒకప్పుడు అసలు వెళ్ళడం అనే కాన్ఫిడెంట్ తోటే ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు నమ్మకంతో వేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడట్లేదు. ఏదైతే బాహాటంగానే మేము ఉంటాము, లేకుంటే ఏదో రకాలుగా కారణాలతో చెప్పి అబద్ధాలు చెప్పి లేకుంటే ప్రలోభాలకు చెప్పడం ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పడే అవకాశం ఉందనుకోవాలా? అదే అట్లాంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక స్పీకర్ వ్యవస్థ లాంటి స్థాయిలో అంటే ఒక గౌరవం ఉంది. ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ డెమోక్రసీలో మనకి కోర్టులన్నా, ఒక పార్లమెంటరీ విధానం అన్నా, స్పీకర్ అన్నా, ఎన్నికల కమిషన్ అన్నా, ఇట్లాంటి సంస్థల పట్ల కొంత ఎంత కాదన్నా ఒక స్థాయికి దిగజారరు ఇక అనే ఒక గౌరవం ఉంటది అనమాట. అట్లాంటిది కూడా దాటిపోయి ఇవాళ బహిరంగంగానే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ వాళ్ళకు ఓటు వేయమని తిరుగుతున్నటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు, వీడియోలు కనబడుతున్నప్పుడు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వీళ్ళు ఈ పార్టీకి చెందిన వాళ్ళే, పలానా పార్టీకి చెందిన వాళ్ళు కాదు అనేటువంటి జడ్జిమెంట్లు ఇవ్వడం జరుగుతున్న నేపథ్యంలో అంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి, సమాజం కూడా ఎంత దిగజారిపోయింది అనేది అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే సరే ఇప్పుడు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు పోతున్నప్పుడు ప్రజలు కూడా అట్లాంటి నాయకులను ఖచ్చితంగా రాజకీయాలలో దూరం పెట్టాలి సార్. లేకపోతే ఏమవుతుందంటే దీన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా కనబడతా ఉంటది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఫామ్ కోసం కష్టపడితే 2-3 అడిగితే వాళ్ళందరినీ కాదని ఈయనకి ఇచ్చారు. ఈయన గెలిచాడు. గెలిచిన తర్వాత రేపు పొద్దుగాల ఇంకొక ఆయనకి ఇచ్చిండు. లేదా కాంగ్రెస్ ఆయన్నే అట్లా కష్టపడి బీఫామ్ మీద వాళ్ళ కార్యకర్తలందరూ మా పార్టీ మా గుర్తు అని మొన్న మద్దతు ఇచ్చి తినక రాత్రి పగలు కష్టపడి ఆయనని గెలిపించుకున్నారు. ఏ పార్టీ వాడైనా ఇమీడియట్ గా కాదని ఇంకో పార్టీలో అంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఆయనకు ద్రోహం చేస్తాయని వాళ్ళ గెలవకపోవు కదా. ఆయనను గెలిపించారంటే ఒక నమ్మకంగా, ఒక నైతికంగా మావాడు మా పార్టీ అని బలంగా వెనుక ఉండి కార్యకర్తలు పనిచేస్తారు. ప్రజలు కూడా ఈయన పలానా పార్టీ అని ఓటు వేస్తారు. ఓటు వేసినప్పుడు ఆయన పార్టీని కానీ తెల్లారే ఇంకొక పార్టీలకు జంప్ అవడం అంటే ఎంత ద్రోహం అవుతుంది. తనకే ఆ ఓటర్లు ద్రోహం చేసి ఉంటే ఇవాళ ఆయన గెలిచేవాడు కాదు కదా. ఆ మాత్రం నైతిక విలువలను కాపాడుకొని సరే కష్టమో నిష్ఠురమో 5 ఏళ్ళు నేను ప్రతిపక్షంలో ఉండైనా నా రాజకీయ జీవితాన్ని నేను నిజాయితీగా కొనసాగిస్తానన్నటువంటి ఒక నైతిక విలువలు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వము ఎదిగి రావడం లేదు. ఒకవేళ ఎవరన్నా ఎదిగి వచ్చే వాళ్ళకు కూడా పార్టీలు కూడా అట్లా ఇవాళ ఆదరించే పరిస్థితి కూడా లేకపోవడం కూడా దురదృష్టము. ఈ వాతావరణాలన్నీ కూడా ఇవాళ ఈ దుర్మార్గాలు రాజకీయాలలో కొనసాగడానికి, అవకాశవాద ధోరణులతో బిహేవ్ చేయడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పచ్చు. ఇది వ్యవస్థలోని పెద్ద లోపము. దీని మీద రాజకీయ పార్టీలు అన్ని సమీక్షించుకోవాలి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బలహీనంగా ఉంటే అధికార పక్షం వాడు నేను ఉపయోగించుకుంటా అనుకుంటే రేపు పొద్దుగాల అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కాబట్టి తప్పును ఎవరు తాత్కాలికంగా నాకు లాభం అవుతుందని కొనసాగించినా అది రేపటికి వాళ్ళకు ఉరి బిగించే అవకాశం ఉంటుంది. అదే సేమ్ కర్మ ఫలితం వాళ్ళకు ఒకనాడు వచ్చేటువంటి పరిస్థితి ఉంటది కనుక ఆ పద్ధతులను మానుకోవాలి. ఇప్పటికైనా రాజకీయాలలో కానివ్వండి, ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళు అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళు రానియండి అధికారంలోకి. ప్రజల అంగీకారం మీదకి ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ ప్రతిపక్షం కూడా ఖచ్చితంగా ఉండాలి, ఉండి కొట్లాడాలి, వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించాలి. ఈ అధికారంలోకి వచ్చిన వాళ్ళు రేపు పొద్దుగాల స్థానిక సంస్థల్లో సక్రమంగా పరిపాలన కొనసాగించినప్పుడు ప్రజల గొంతుకై నిలబడి గట్టిగా ప్రజా సమస్యల మీద నిలదీసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ముఖ్యంగా ఈ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎట్లా ఉంటారంటే వాళ్ళు వాళ్ళ వాడికే ప్రతినిధి అనుకుంటారు. అలా కాదు, ఒక్కసారి వాళ్ళ వాడిలో ప్రతినిధి అయిన తర్వాత వాళ్ళ మొత్తం మున్సిపాలిటీకి లేదా కార్పొరేషన్కి ప్రతినిధిగా ఉంటారు. వాళ్ళు మొత్తం ప్రజల యొక్క గొంతై నిలబడి మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళు రాజకీయంగా రేపు ఎదగడానికి అదొక మంచిగా వేదికగా ఉంటుంది. కాబట్టి వాటిని ఉపయోగించుకొని వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటేనే ఒక లీడర్గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏమైతుందంటే ప్రలోభాలు సార్, ఒత్తిడి, అధికారంలో ఉన్న పార్టీలు భయపెట్టిస్తూ ఉంటాయి, నానా రకాల ఆశలు చూపిస్తూ ఉంటాయి, రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు, పదవుల ఆశ చూపిస్తూ ఉంటారు. ఇట్లా చాలా కారణాల వల్ల ఇలాంటి వాతావరణాలు ఏర్పడుతున్నాయి. ఇది మంచి పద్ధతి అయితే కాదు. రైట్. విజయానంద్ గారు ఒక కీలకమైన పాయింట్ రైట్ చేశారు. ప్రధానంగా ఏదైతే ఒక వార్డు గెలిస్తే ఆ వార్డుకే లేకుంటే ఆ కౌన్సిల్కి సంబంధించి కాదు, మొత్తం ఓవరాల్గా మున్సిపాలిటీకి, పట్టణానికి అందరూ కలిసికట్టుగా ఉండి సమిష్టి కృషితోటి అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పేసి పాయింట్ రైట్. మున్సిపాలిటీలోనన్నా లేవు. ప్రస్తుతం ఏమైందంటే వార్డు మెంబర్ గెలిచిన తర్వాత మళ్ళా రాజకీయంగా ఎంతో మళ్ళీ ఎదుగుతారు అనే దాంతో రకరకాల ఏ పార్టీ ఉన్నా
అతన్ని వార్డుకే పరిమితం చేస్తున్నారు. ఇంకో వార్డులో జోక్యం చేసుకోవడం కావచ్చు, మొత్తం మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం చొరవ చూపించినా, ఇంకేదైనా చేసినా మా దాంట్లోకి ఎందుకు అడుగు పెడుతున్నారు అనే ఒక క్వశ్చన్ రాజకీయంగా ఉత్పన్నమవుతున్నటువంటిది కనిపిస్తుంది. అందుకని ప్లస్ మళ్ళీ రిజర్వేషన్స్ కూడా మారుతున్నటువంటిది. గెలిచినటువంటి వ్యక్తి ఏంటంటే నేను ఈ 5 సంవత్సరాల వరకే నా వార్డులో ఏంటి నాది నేను చూసుకోవాలి అనే ఒక కాన్సెప్టే తయారవుతుంది తప్ప ఓవరాల్గా నేను మున్సిపాలిటీలో అండ్ ఒకళ్ళిద్దరు కొందరు షైన్ అవుతారు. అట్లా కొందరు ఏమవుతారంటే మొత్తం మున్సిపాలిటీని కొంచెం అక్కడ కూడా ఏంది డబ్బు ఇదే ప్రభావం చూపిస్తుంటుంది. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా ప్రభావం చూపించి మున్సిపాలిటీ నెక్స్ట్ నేను మున్సిపల్ చైర్మన్ కావాలి, నెక్స్ట్ అది ఎమ్మెల్యేకి పోవాలి, స్థాయికి ఎదగాలన్న డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి అవతల వాళ్ళని కూడా కన్విన్స్ చేసి డబ్బులు ఇచ్చి మొత్తం మున్సిపాలిటీని కొన్ని చోట్ల ఏమైందండి, ఇక గతంలో రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల నెలకు మున్సిపల్ చైర్మన్ ఏం చేస్తాడంటే వార్డు మెంబర్లకు నీకు ఇంత ఇస్తాం, నువ్వు ఇట్లనే ఉండు, మేము పెట్టమన్న కాడలో సంతకం పెట్టాలి అని అట్లా ఒప్పందాలు చేసుకొని పరిపాలన చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అంటే ఈ రకమైనటువంటి ధోరణి రాజకీయాల్లో వచ్చింది. రాజకీయాల్లో డబ్బు సంపాదనే ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఈ ప్రధానంగా ఇంకొక మాట గుర్తుకొస్తుంది నాకు. మీరు పరిధి అనే విషయానికి వచ్చేసరికి ఈ వార్డుగా పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ సంబంధించి వస్తారు. కానీ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనం మంత్రుల విషయంలో ఏదైతే ఇది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆ జిల్లాకి వస్తే నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఈ జిల్లాకి వస్తే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ముఖ్యంగా అంటే రాష్ట్రానికి మంత్రి అవుతారా, ఒక జిల్లాకి మంత్రి అవుతారా అనుకోవాలి. అంతే. ఇదంతా సృష్టించిందంతా కాంగ్రెస్ పార్టీ, గతంలో సృష్టించింది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కల్చర్ మొదటి నుంచి కనిపిస్తున్నటువంటిది. ఇంకొకరు జోక్యం చేసుకుంటే జిల్లాకు వస్తున్నా అంటే రాకుండా చూడాలి, ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఉన్నా జిల్లా మంత్రిని కాదని ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లోకి ఉన్నారు. రకరకాల ఇన్ఛార్జ్ మంత్రులు మొత్తుకుంటున్నటువంటి నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఎందుకున్నా, ప్రతి అంశము ఆ లోకల్ మంత్రికి చెప్పే రావాలి, లోకల్ మంత్రికి చెప్పి చేయాలి, లోకల్ ఎమ్మెల్యేకి చెప్పి చేయాలి, ఏది చేయకపోయినా అది అని ఇన్ఛార్జ్ మంత్రి బాధపడేటువంటి సిచ్యువేషన్. అంటే రాజకీయంగా ఎక్కడ మా ప్రాబల్యం పోతుంది అనే ఒక అభద్రతా భావంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో. ఏ ఒక్కరిని కూడా ఇంకొక దాంట్లోకి ఇన్వాల్వ్ చేయలేని పరిస్థితి. మంత్రులు కూడా మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మాకెక్కడ అభద్రతా భావం ఉంటుందా అనేటువంటి సిచ్యువేషన్లో ఆలోచించి ఇన్ఛార్జ్ మంత్రులను ఇన్వాల్వ్ కానిస్తలేరు. జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ కానీ ప్రతిదీ మంత్రి కన్సర్నల్లోనే జరగాలి. ఆ నియోజకవర్గ పరిధి దాటి ఇంకో దగ్గర ఇన్వాల్వ్ కాకుండా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషను. ఇవన్నీ ముఖ్యమంత్రి కూడా ఆ రకంగానే ఉన్నారు. మొత్తం మంత్రులను కంట్రోల్ పెట్టుకోవాలి, కంట్రోల్ పెట్టుకున్న అందుకే నేనే రాజు నేనే మంత్రి అనేటువంటి సిచ్యువేషన్ ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ పతనానికి అదొక నిదర్శనంగా కనిపిస్తుంది. జనరల్గా అట్లా అనన్నారు. ఎన్ని సంవత్సరాలు నేను 10 ఏళ్ళు వెళ్తా అని ఎట్లా చెప్పుకోగలుగుతారు ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అదొక డెమోక్రటిక్ వాల్యూస్ ఏంది, మళ్ళీ రోజు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పడం ఏంటి, చేసే పనులన్నీ ఇట్ట చేయడం ఏంటి, ఈ రకమైనటువంటి పద్ధతి రాజకీయ ఒక ఒరవడిని క్రియేట్ చేస్తున్నటువంటి. ముఖ్యంగా గతంలో కొంత ఉన్నప్పటికీ వీళ్ళుగా మొత్తము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో రూల్ చేస్తున్నటువంటి అన్నిటికీ చెడు సంప్రదాయాలు అన్నింటికి కూడా మార్గదర్శకం నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్నారు ఇక్కడ తెలంగాణ విషయంలో. ఏ విషయంలో చూసుకున్నా ఎమ్మెల్యేల కేసు పార్టీ మారితే వచ్చేటువంటి తీర్పు కానించి మొదలుపెట్టినా ఇంకో రకమైనటువంటి హిల్ట్ పాలసీ లాంటివి చూసుకున్నా, అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో చూసుకున్నా, అదేవిధంగా రాజకీయాలకు సంబంధించినటువంటివి చూసుకున్నా, డబ్బు వసూళ్లకు సంబంధించినది చూసుకున్నా, ఏ రకంగా చెడు సంప్రదాయాలు క్రియేట్ చేయొద్దో ఆ రకమైనటువంటి చెడు సంప్రదాయాలు అన్నింటినీ తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీ అధికారులు క్రియేట్ చేసి దేశానికి పంపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ ఇప్పుడు మోడీని విమర్శించడం ఎక్కువ కాదు, మోడీ కంటే ఎక్కువ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అప్రజాస్వామిక సూత్రాలన్నీ ఇక్కడనే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మళ్ళీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ రకరకాల నీతి సూత్రాలు చెప్తున్నటువంటి అంటే పొంతన లేనటువంటిది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇట్లాంటి ఒక అప్రజాస్వామిక సూత్రాలను అడాప్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ఏంటో అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఇప్పుడు జరిగిన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి రాకూడదు. ఒక ఆరోగ్యకరమైనటువంటిది డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఎదిగే విధంగా దేశానికి కావచ్చు, మున్సిపాలిటీకి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు ఒక మంచి నాయకత్వం వస్తేనే నెక్స్ట్ లెవెల్లో డెవలప్మెంట్ కావచ్చు, సంక్షేమం కావచ్చు,
విధానాల రూపకల్పనలో కావచ్చు, ఒక అభివృద్ధి ఓరియంటెడ్గా, ఒక ప్రోగ్రెసివ్ ఓరియంటెడ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్. విజయానంద గారు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు మనకు ఒక క్లియర్ కట్ ఉంది. అయితే ఇప్పుడు ఈ కొద్దిగా ఇది నేను అనుకుంటాను రంగారెడ్డి, హైదరాబాద్ ఆ సరౌండింగ్ ఉన్న ఏరియా అయి ఉంటది. ఎస్. అటు మొత్తంగా కొంత బీఆర్ఎస్ పార్టీకి అంటే కొంత ఎడ్యుకేటెడ్ తర్వాత నగరంలో ఉంటున్నటువంటి వాళ్ళు కనుక ప్రజలకి వాళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నది. అందువల్ల కొంత పార్టీ బేస్డ్ గా ఓటింగ్ జరిగే ప్రాంతాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుందని నా విశ్లేషణ. పార్టీ బేస్డ్ గా కాకుండా మేనేజ్మెంట్ బేస్డ్ గా కానీ పర్సన్ బేస్డ్ గా కానీ జరిగేటువంటి ఏరియాలలో మాత్రము వాళ్ళు డబ్బులకు ప్రలోభాలకు ఎక్కువగా కాంటాక్ట్ అయ్యి ఇయ్యగలిగే చోట మాత్రము కొంత ఫలితం అటు ఇటుగా రావచ్చు. కానీ ఎక్కువగా పార్టీ ఓరియంటేషన్ గా జరిగితే మాత్రము ఎక్కువగా బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమాచారం ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఉండి వాస్తవంగా మున్సిపల్ ఎన్నికలు ఇంకా ఇంతకన్నా ముందే పెట్టాల్సి ఉండే. కొంత ఆందోళనలతోటి వాళ్ళకు వచ్చినటువంటి ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ కావచ్చు వాటితోటి కొద్దిగా వెనక ముందు చేసిండ్రు. తర్వాత మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో అటో ఇటుగా ఎంతో కొంత ఫలితాలు అది గుర్తులేనివి కాబట్టి వచ్చినాయి కాబట్టి ఎన్నడైనా పెట్టక తప్పదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. ఈ సిచ్యువేషన్ లో ఇంకా ఆపితే మరీ భయపడుతున్నట్టుగా మెసేజ్ పోతున్నది, బదనాం అవుతున్నాం అని చెప్పి మళ్ళీ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేసింది ప్రభుత్వాన్ని, ఎన్నికలకు భయపడుతున్నారని. ఈ నేపథ్యంలో సడన్ గా పెట్టి టైం ఇవ్వకుండా అంటే ఏ మాత్రము అధికారంలో ఉన్న వాళ్ళకేమో ఒక మెసేజ్ ఉంటది, వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళు నిరంతరం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీస్ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అనుకూలమైన వార్డులలో నిధులు పెట్టడము, అభివృద్ధి కార్యక్రమాలు చేయడము, హామీలు ఇవ్వడము, ప్రజలకు కావాల్సిన అవసరాల కోసం వెళ్ళి వాళ్ళతో మీటింగ్ అయ్యి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ వార్డులకు గెలిపించుకోవడానికి వాళ్ళకి చేతిలో ఉన్నది. ఇదంతా 2 ఏళ్లుగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ప్రతిపక్షానికి 10 రోజులు 11 రోజులు టైం ఇచ్చి మీరు ప్రిపేర్ గమ్మనంటే క్యాండిడేట్ల ఎంపిక దగ్గర నుంచి రెబల్స్ ని సంతృప్తి పరచడం దగ్గర నుంచి వాళ్ళు ప్రచారము ఇవన్నీ చేసుకోవడానికి టైం ఇవ్వకుండా కొట్టాలనేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎన్నికల సంఘం కూడా అట్లాగే చాలా లెస్ టైం ఇచ్చేసి ప్రతిపక్షాలను కిల్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం జరిగినట్టుగా స్పష్టమవుతున్నది. ఈ పరిస్థితుల్లో కూడా ఇవాళ బీఆర్ఎస్ ఒక స్థానం కాదు, చాలా దాదాపు 20 నుంచి 30 స్థానాలు, 30 నుంచి పైన స్థానాలు కూడా రావచ్చు అనేటువంటి అనేక సంస్థల సర్వేలు ఇవాళ చెప్తున్నవి. ఇంత గవర్నమెంట్ లో ఉండి కూడా అంత రావడం అనేది వాళ్ళ ప్రజాగ్రహానికి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకి అద్దం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చూడాలంటే ఇప్పుడు వచ్చిన మున్సిపాలిటీ ఉంది కదండి, ఈ మున్సిపాలిటీలో 11 బీఆర్ఎస్ కి వచ్చినా రేపు మేయర్ బీఆర్ఎస్ అయినా రేపు పొద్దుగాల ఆయనను ముఖ్యమంత్రి గారు ప్రలోభ పెట్టో ఇంకోటి చేసో కాంగ్రెస్ లో చేర్చుకుంటే అది మా వయసం అయింది అని అంటే కాదు. దీనిలో మనం చూడవలసింది ఏముంటదంటే ప్రభుత్వ అనుకూల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏం జరిగిందనేదే రేపు పొద్దుగాల రాజకీయాలకు తెలంగాణలో జరగబోయే పరిణామాలకు మూలమవుతుందని నేనైతే భావిస్తూ ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మాకు ఎన్ని మున్సిపాలిటీలు వచ్చినాయి, మేమే బాగా మెజార్టీ ఉన్నామని అని చూపుతుంది. కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎంత ప్రజానికం వ్యతిరేకిస్తూ వస్తున్నది అనేది కూడా ఈ సందర్భంలో మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేసిన ఇండిపెండెంట్ కూడా రేపు మద్దతు ఇవ్వచ్చు. టిఆర్ఎస్ కు గెలిచినటువంటి కార్పొరేటర్ కూడా పోయి అక్కడ మేయర్ అవడానికి చేయొచ్చు. మాకు ఇన్ని మున్సిపాలిటీలు ఇన్ని కార్పొరేషన్లు మా చేతికి వచ్చినాయి కాబట్టి మొత్తం తెలంగాణ మాదిక్కున్నదని చెప్పి రేపు కాంగ్రెస్ చెప్తే అది నిజం కాదు కదా. ప్రజల్లో అభిప్రాయం లేదు కదా, ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించడానికి ఓటు వేయలే కదా. కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే ప్రచారం అంతా ఏముంటదంటే వీళ్ళను ప్రలోభ పెట్టి లొంగ తీసుకొని మేము ఇన్ని మున్సిపాలిటీలు మేము గెలిచినాం కాబట్టి మేము బలంగానే ఉన్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అది అసత్యపు ప్రచారం అవుతుంది, అందులో నిజం ఉండదు. కనుక ఇప్పుడు వాస్తవంగా ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసినారా, వాళ్ళ ఏమని ప్రచారం చేశారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం తీసుకున్నది ఏంటంటే అధికారంలో మేమున్నాం కదా, మీరు వేరే వాళ్ళకు ఓటు వేస్తే మీకు ఏం లాభం జరుగుతుంది అనేటువంటిది ఒక పెద్ద ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి పెద్ద మాట. రైట్. విజయానంద్ గారు ఒక నిమిషం, తాజా అప్డేట్స్ అందుతోనే ఒక నిమిషం సార్. ప్రధానంగా ఏదైతే రంగచారి